జవహర్ నగర్ తిరుమలగిరిలో ఆక్రమణల పరిశీలన, హైడ్రా పేరుతో వసూళ్లు చేస్తే జైలు తప్పదన్న రంగనాథ్. జూబ్లీహిల్స్లో కొండరాళ్ల తొలగింపుపై హైకోర్టు విచారణ, రాత్రివేళలో పేర్లపై జీహెచ్ఎంసీ మున్సిపల్ శాఖలకు నోటీసులు. గచ్చిబౌలిలో 3 పిల్లల కిడ్నాప్, ఆటో డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ముప్పు. గణేష్ నవరాత్రుల్లో పర్యావరణంపై హెచ్ఎండిఏ ఫోకస్, ఫ్రీగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ ప్రారంభం. బంజారాహిల్స్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు, కుళ్లిపోయిన మాంసం, గడువు తీరిన ఆహార పదార్థాల గుర్తింపు. హైడ్రా డబ్బులు అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు కమిషనర్ రంగనాథ్. హైడ్రాను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువుల కబ్జాల్ని, ఆక్రమణల్ని తొలగించడమే హైడ్రా లక్ష్యమని తెలిపారు. మరోవైపు హైడ్రా పేరుతో వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. పెద్దల ఆక్రమణలు కూల్చేది ఖాయమని, పేదల్ని అడ్డుపెట్టి తప్పించుకోలేరని కబ్జాదారుల్ని హెచ్చరించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని, జైలుకు పంపిస్తామని చెప్పారు. చెరువులు, నాలాల ఆక్రమణలపై ప్రజల ఫిర్యాదులతో హైదరాబాద్లో ఫీల్డ్ విజిట్ చేశారు రంగనాథ్. గ్రేటర్ రెవెన్యూ అధికారులతో కలిసి తిరుమలగిరి నాలా, న్యూ మిర్జాల్ గూడలోని చిన్మయ్య మార్గ ఆక్రమణల్ని పరిశీలించారు రంగనాథ్. జవహర్ నగర్ పరిధిలోని చెరువులు, నాలాలు పరిశీలించారు. అంబేద్కర్ నగర్లోని ఇంద్రా చెరువు, నాలాలు కబ్జా అయినట్లు గుర్తించారు. మాజీ మేయర్ మేకల కావ్య ఫామ్ హౌస్ అనుమతులపై ఎంక్వైరీ చేశారు. కబ్జాలకు పాల్పడితే కూల్చివేతలు తప్పవన్నారు. హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు రంగనాథ్. హైడ్రా పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఏసీబీ డీజీ, ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కి కాల్ చేయాలని చెప్పారు. హైడ్రా పేరుతో బెదిరిస్తే మోసపోవద్దని, ఏదైనా సమస్య ఉంటే హైడ్రా అధికారుల్ని సంప్రదించాలని ట్వీట్ చేశారు తెలంగాణ పోలీసులు. హైడ్రా పేరుతో డబ్బు వసూళ్లకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ప్రాంతానికి చెందిన విప్లవ్ సిన్హా సామాజిక కార్యకర్త ముసుగులో స్థానిక బిల్డర్లను డబ్బుల కోసం బెదిరించాడు. మంత్రులు, ఉన్నత అధికారులు, రాజకీయ నేతలతో దిగిన ఫోటోలతో నిందితుడు దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. బాధిత బిల్డర్ ఫిర్యాదుకు స్పందించిన రంగనాథ్ రంగారెడ్డి ఎస్పీకి సమాచారం ఇచ్చారు. అమీన్పూర్ పోలీసులు విప్లవ్ సిన్హాను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారుల కిడ్నాప్ యత్నం కలకలం సృష్టించింది. కొండాపూర్ మజీద్ బండలో స్కూల్కు వెళ్లేందుకు వెయిట్ చేస్తున్న 3 చిన్నారుల్ని గుర్తు తెలియని వ్యక్తి ఆటోలో ఎక్కించాడు. ఆ తర్వాత మజీద్ బండ శ్మశాన వాటిక వైపు తీసుకువెళ్తుండగా అనుమానంతో చిన్నారులు అరిచారు. దీంతో అప్రమత్తమైన ఆటో డ్రైవర్ కిడ్నాపర్ని పట్టుకున్నాడు. నిందితుడిని ట్రాఫిక్ పోలీసులకు అప్పగించాడు. దీంతో ఆటో డ్రైవర్ని చిన్నారుల కుటుంబ సభ్యులు అభినందించారు. మా పిల్లలు పొద్దున స్కూల్కి బడికి వెళుతున్నాం వాళ్ళని ఎవడో ఒకడు దుండగుడు ఆటోలో వెళ్తున్నప్పుడు ఫాలో అయినాడు. మా పిల్లలను ఫాలో అవుతుంటే బైవాక్ వెళ్తారు, డైలీ స్కూల్కి వెళ్తారు. శ్రీరామ్ నగర్ కొండాపూర్లో ఉన్న మన మసీద్ బండ స్కూల్లో చదువుతారు నా పిల్లలు. వీడు ఆటోలో యాజ్ ఏ ప్యాసింజర్గా ఆల్రెడీ ఉన్నాడు. దాంట్లో వీడు బయలుదేరుకుంటూ పోతే నా పిల్లల్ని ఫాలో అవుతున్నాడు. అవుతుంటే వాళ్ళు కొంచెం ముందు పోయినాక ఆగి ఆటో అయినకు వీళ్ళు నా పిల్లలని ఎక్కించుకున్నాడు. ఇట్లా చేయి పట్టుకొని లోపలికి లాగాడు. అప్పటికే మా చిన్న బాబు ఉన్నాడు. అతను ఏ అంకుల్ ఎవరు మీరు ఏంటంటే అతను లోపలికి చేయి పట్టుకొని గుంజుకున్నాడు. ఏదో షార్ప్ వెపన్ లాంటిది అతని దగ్గర ఉన్నది, సర్జికల్ నైఫ్ ఏదో మా పాప చెప్తుంది నాకు. దాంతో బట్టి బెదిరించిండు, రే మీరు ఏమైనా ఎక్కువ మాట్లాడితే మీ కిడ్నీలు కోసేస్తా అని కోసేస్తా బెదిరించిండు. తీసుకొని వాళ్ళని మన మసీద్ బండ దగ్గరలో ఉన్న శ్మశానం పక్క సైడ్లో తీసుకొని సుంసానైన రాస్తాలో తీసుకెళ్తున్నాడు. వాళ్ళు అక్కడ వెళ్తున్నాగా అతను మా చిన్న అబ్బాయి ఉన్నాగానే అతను అరే నువ్వు ఎవడరా అని తిట్టాడు. మా వాడు తిట్టేసి అతనితో అడిగాడు, మీ ఈ దారిని ఎందుకు తీసుకెళ్తున్నాడు, మా స్కూల్ ఇది కాదంటే అప్పట్లో ఉన్న ఆటో ఆయన పాపం ఆయన మాకు హెల్ప్ చేశాడు. ఆయన అప్రమత్తం ఎప్పుడే ఎంబటే ఆయనకు అతన్ని గల్లా పట్టుకుని అడిగారే పిల్లల స్కూల్ ఇక్కడ కదా, ఇక్కడ ఎందుకు తీసుకెళ్తున్నావు అనగానే ఆ ఆటో అయినా పాపం పట్టుకోపోయి దగ్గరలో ఉన్న అక్కడ మన మసీద్ బండ దగ్గర ఎంజీ షోరూమ్ ఎక్కడో పక్కలో ఉంది. అక్కడ కానిస్టేబుల్ ఆయన ట్రాఫిక్ ఆయనకు చెప్తే అతను ఎంబడే 100 నంబర్కు డయల్ చేస్తే అతను పోలీసు వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు. అతను వచ్చి తీసుకెళ్లిపోయారు. ఇది ఇక్కడి నుంచి తీసుకుపోయే వాళ్ళు మన చందానగర్ పిఎస్లో వేసేసారు పొద్దున్న నుంచి. నేను అమ్మాయి తండ్రిని పొద్దున్న స్కూల్కి పోయి యాక్స్ చూసి వానికి అటుగా ఉంచుకున్నాడు. ఉంచుకుని తీసుకుపోయి శ్మశానం దగ్గర
ఆ బండి ఆడి ఆడ తీసుకుంటే మా పిల్లోడు చెప్పిండు ఎంఆర్ఐ స్కూల్ని అవుతాను అతను కైకూతరు లేక అని ఆడు చెప్పిండు. చెప్తే ఇంకా ఆయన ఆటో అనేది డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి వాడిని గల్ల పట్టుకుంటే ఇంకా తీసుకొచ్చి పోలీస్ కానిస్టేబుల్ దగ్గర, ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ దగ్గర తీసుకొచ్చి ఆయన 100 నెంబర్ ఫోన్ చేసిండు. వచ్చి ఆయన చందనగర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఖైరతాబాద్ వినాయకుడి మొదటి పూజలో పాల్గొనాలని రాష్ట్ర గవర్నర్ని ఆహ్వానించింది ఖైరతాబాద్ గణేష ఉత్సవ కమిటీ. రాజ్భవన్లో గవర్నర్ని కలిశారు ఉత్సవ కమిటీ సభ్యులు. మాజీ మంత్రి దానం నాగేందర్ గవర్నర్కి ఖైరతాబాద్ గణేష ప్రత్యేకత గురించి వివరించామన్నారు. ఇక వినాయక చవితి రోజు మొదటి పూజలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్, 3 గంటలకి గవర్నర్ పాల్గొంటున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం ఉదయం నేత్ర దర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అందరూ యువకులు పాల్గొనాలని కోరారు దానం. గణేష్ ఉత్సవ్ అడాక్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మొదటి రోజు పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారిని 11 గంటలకు పిలవడం జరిగింది. అదేవిధంగా 3ంటికి గవర్నర్ గారిని, వివిధ ఇతర మంత్రులు మిగతా అందరినీ కూడా వాళ్ళ సమయాన్ని బట్టి రమ్మని చెప్పడం జరిగింది. అయితే గవర్నర్ గారు చాలా మంచి సమయం ఇచ్చి అన్ని వివరాలు తెలుసుకున్నారు. భారతదేశంలో ఇంత పెద్ద వినాయకుడిని 70 సంవత్సరాలను జరుపుతున్నటువంటి ఈ సందర్భంగా వారు శుభాకాంక్షలు చెప్పారు. వారికి ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యం తర్వాత వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము ఇన్విటేషన్ ఇచ్చిన వెంటనే తప్పకుండా వస్తానని వారు చెప్పినందుకు మరి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు కూడా రాబోతున్నారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా రాబోతున్నారు. కాబట్టి ఈరోజు 70 సంవత్సరాలంటే పూర్తి చేసుకుంటున్న ఇడి తరుణంలో అంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం పచ్చతోరణము నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఈరోజు ఖైరతాబాద్ ఉత్సవాలు జరుపుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా రేపు నేత్ర దర్శనము ఉంటుంది, రేపు సాయంత్రము. ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మేము రేపు చేయబోతున్నాం. ఖమ్మంలో బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు. ప్రతిపక్ష పార్టీగా నిరాశ్రయులకు సహాయం చేయడానికి వెళ్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తీసుకొని ఆ 9 ప్రాణాలు కాపాడిన సంగతిని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ప్రజలందరూ చెప్పిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇంత ఘోరంగా విఫలమైపోయి తమ చేతగాని తనాన్ని మరి కప్పు పిచ్చుకోవడానికి ఇంకా కూడా ప్రభుత్వము తప్పుడడుగులు వేస్తున్న సంగతిని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి వారు ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రజలకి భరోసా ఇస్తాడా అని చెప్పేసి అనుకున్నాం, వారికి చేతునిస్తాడేమో అనుకున్నాం. జస్ట్ కారులో జీప్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినట్టు చేతి ఊపుకుంటూ వెళ్ళిపోయి ప్రజలకి ఎలాంటి హామీ ఇవ్వకుండా, ఎలాంటి భరోసా ఇవ్వకుండా తిరిగి వచ్చిన సంగతి మనం చూసాం, కల్లారా చూసాం ఖమ్మంలో. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి యొక్క మరి సూచనలతో మా పార్టీ బృందం అంతా కూడా హరీష్ రావు గారి నేతృత్వంలో మాజీ మంత్రులము, ఎమ్మెల్యేలు అందరం కూడా మరి ఖమ్మం ప్రజలకి ఖచ్చితంగా ఖమ్మం కానీ, మహబూబాబాద్ కానీ, సూర్యాపేట ప్రజలకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా పైన ఉంది. కాబట్టి మేము అందరం కూడా వెళ్ళి అక్కడ వారి ప్రతి ఇంటింటికి తిరిగి వారి యొక్క స్థితిగతులను తెలుసుకొని మా పార్టీతో అయినంత వరకు మా పార్టీ శ్రేణులతోని కానీ దాతలతోని వారికి నిత్యావసర వస్తువులు మేము పంచుతూ ఉంటే, పొద్దున్న మేము 10 గంటలకి 11 గంటలకు స్టార్ట్ చేసేటువంటి పర్యటన సాయంత్రం వరకు కూడా ఏకతాటిగా 3 గంటల వరకు 4 గంటల కంటిన్యూస్గా కొనసాగింది. మాకు ప్రజలు వచ్చినటువంటి వారి బాధలు, వారి సాధక బాధలు ప్రత్యక్షంగా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటే మరి దీన్ని తట్టుకోలేక సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే, ముఖ్యమంత్రి కార్యాలయం నుండే వారే మరి దాడికి ఉసగలిపి రౌడీ షీటర్లని మరి ఎవరైతే వ్యక్తులపైన నేర ఆరోపణలు ఉన్నాయో, నేరస్తులుగా ముద్రపడ్డదో, ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో వేరే ప్రాంతాన్ని, మేము పర్యటించే ప్రాంతానికి వేరే ప్రాంతం నుంచి పంపించి మరి ప్రత్యక్షంగా హరీష్ రావు గారు, మాజీ మంత్రులు హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా పువ్వాడ అజయ్ గారు పర్యటించేటువంటి కార్ పైన రాళ్లపైన దాడి చేసే సంగతి ప్రత్యక్షంగా మేము చూసే సంగతి ఈ సందర్భంగా మనకి చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఆటవిక పాలన జరుగుతామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చెప్పక తప్పదు. ఈరోజు
లా అండ్ ఆర్డర్ లేదని చెప్పడానికి, కంట్రోల్ లేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రజలకి సహాయం చేద్దామని చెప్పినటువంటి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పైన, నాయకుల పైన ఈ రకంగా దాడులకు ఎవరు ఉసగలుపుతున్నారంటే ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారే. వారి ఆధారాలతో పాటు మేము ముందు ఇస్తా ఉన్నాం. ఈ దాడిని తీవ్రంగా ప్రజాస్వామ్య వాదులు కానివ్వండి, అందరూ కూడా అన్ని పార్టీల నాయకులు ముక్త కంఠంతో ఖండించారు. ఖండించిన బాధ్యత కూడా ఉన్నది. సిటీలో ఎంతో ప్రత్యేకతను చాటుకునే బాలాపూర్ గణేశుడు ఈసారి కూడా ప్రత్యేకమైన ఆలయ నమూనాని కొలువుదీరబోతున్నాడు. ఈ సంవత్సరం అయోధ్య బాలరాముని ఆలయ నమూనాలో భక్తులకు దర్శనమివ్వనున్నారు బాలాపూర్ గణేశుడు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. వివిధ రకాల డిజైన్స్ లో రూపొందించిన గణేష్ ది ఫోటోలను విడుదల చేసింది బాలాపూర్ ఉత్సవ కమిటీ. వినాయక పండుగ సందర్భంగా పీఓపీ విగ్రహాల నివారణలో భాగంగా పర్యావరణాన్ని కాపాడాలనే దృక్పథంతో ప్రభుత్వం మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల్ని పంపిణీ చేయనున్నారు. అన్ని ప్రభుత్వ సంస్థల్లో 1,00,000 మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటున్న పీసీపీ అధికారి ప్రసన్న కుమార్తో అనిల్ ఫేస్ టు ఫేస్. వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుల్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ చొరవతోటి అన్ని ప్రభుత్వ రంగాల్లో ఉన్న వ్యవస్థలు మట్టి వినాయకుల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అయితే ప్రస్తుతం పీసీబీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా 1,00,000 వినాయకుల్ని పంపిణీ చేస్తుంది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు పీసీబీ అధికారి ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ వినాయక చవితి సందర్భంగా చెరువులు శుభ్రంగా ఉంటే చెరువుల్లో మంచి మట్టి ఉంటుంది. ఏడాది పొడవునా మనం చెరువుని శుభ్రంగా ఉంచుకోగలిగితే చెరువులోంచి మంచి మట్టి తీసుకొని ఆ మట్టితోటి వినాయక విగ్రహాన్ని తయారు చేసుకుని మళ్ళీ ఆ చెరువులోనే నిమజ్జనం చేయగలుగుతాం. చెరువుల్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఏడాది పొడవునా అనే కాన్సెప్ట్ తోటే కాలుష్య నియంత్రణ మండలి వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుల్ని ప్రమోట్ చేస్తుంది. అయితే 3 రకాలుగా మనం పని చేస్తున్నాం. ఒకటేమో దేవాలయాలు ఎక్కడికైతే ప్రజలు అందరూ భక్తులు వెళ్తారో అక్కడ హైదరాబాద్లో ఉండే ప్రముఖ దేవాలయాలు అన్నింటిలోనూ వినాయక విగ్రహాల పంపిణీ చేయిస్తున్నాం. రెండోది ఏం చేస్తున్నామంటే స్కూల్స్లో, కాలేజెస్లో మట్టి విగ్రహాలని ఎలా తయారు చేస్తారో పిల్లలతోటి చేయిస్తున్నాం. వాళ్ళు తయారు చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి దాన్ని పూజ చేసుకోవడం, దాన్ని మళ్ళీ ముద్దగా తయారు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ విగ్రహంగా రూపు చేసుకుని తయారు చేసుకోవడం, అదొకటి చేస్తున్నారు. ఇది కాకుండా ప్రముఖ కాలనీస్ కానీ లేకపోతే మంచి అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశాల్లో మేము వినాయక విగ్రహాలని ఉచితంగానే పంపిణీ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎన్ని వినాయక విగ్రహాలని మీరు పంపిణీ చేశారు? ఈ సంవత్సరం మనం మట్టి విగ్రహాలు హైదరాబాద్లో ఉండే దేవస్థానాల ద్వారా 20,000 విగ్రహాలు మనం పంపిణీ చేస్తున్నాం. అలాగే వరంగల్ రెండో పెద్ద పట్టణం కాబట్టి అక్కడ ఒక 50,000 దాకా విగ్రహాలు పంచుతున్నాం. అలాగే ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఒక 2,000 విగ్రహాలని మనం పంపిణీ చేస్తున్నాం. ఇది కాకుండా హైదరాబాద్ ప్రాంతంలోనే, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోనే ఒక 1,00,000 విగ్రహాలని మనం పంపిణీ చేస్తున్నాం. అంటే మన సంస్థనే కాకుండా ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వినాయక విగ్రహాలని పంపిణీ చేస్తున్నాయి. ఇది కాకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా కొన్ని వాళ్ళంతటి వాళ్ళు తయారు చేసి పంపిణీ చేయడం కానీ లేకపోతే ఎక్కడి నుంచైనా మార్కెట్లో కొనుక్కొచ్చి పంపిణీ చేయడం కానీ ఇలా కూడా వినాయక విగ్రహాలు పంపిణీ అవుతున్నాయి. మొత్తం మీద మనం హైదరాబాద్లోనే ఒక 12 నుంచి 14 లక్షల వరకు మట్టి విగ్రహాలు పంపిణీ అవుతుందని అనుకుంటున్నాం. సో వినాయకుని విషయానికి వస్తే తయారీ విధానం కావచ్చు, ఎక్కడి నుంచి సేకరించారు, ప్లస్ ఎన్ని రోజులు పట్టింది సార్ ఈ మట్టి వినాయకులు తయారు చేయడం కోసం? మట్టి వినాయకుల్ని తయారు చేయడానికి 2 రకాల మట్టి మన వాళ్ళు వాడతారు. ఒకటి గంగా మట్టి అని చెప్పి చాలా మెత్తగా ఉండే మట్టి అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పించుకుంటారు. దాన్ని ఫైన్గా అంటే పైన రూపుని దిద్దడానికి దాన్ని వాడతారు. అది కాకుండా మన దగ్గర ఉండే చెరువులు, నగరానికి చుట్టుపక్కల ఉండే చెరువులు, ఆ చెరువుల్లోంచి మట్టి తీసుకోవడం జనరల్గా ఎండాకాలం అయిపోగానే మొదటి వర్షాలతోటి మనం మట్టి సేకరిస్తాం. కొన్నిసార్లు ఎండాకాలంలోనే చెరువు పూడిక తీసినప్పుడు ఆ మట్టి తీసి సేకరించి పక్కన పెట్టుకుంటారు. ఆ తడి ఉంచేటట్టుగా దాని మీద బట్ట కప్పుకొని దాంట్లోంచి మెల్లిమెల్లిగా దాన్ని జల్లెడబడతారు. మట్టి చెరువులో మట్టిలో కొన్ని చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. ఆ చిన్న చిన్న రాళ్ళ ముక్కలు కానీ ఉంటే అవి రూపు తీర్చిదిద్దడంలో కొంచెం అవి మనకి అడ్డంకిగా అవుతుంది.
అందుకని దాన్ని ఫిల్టర్ చేస్తారనమాట. ఆ మట్టిని మొత్తం ఫిల్టర్ చేస్తే అప్పుడు చాలా ఫైన్గా ఉండే మెత్తటి బంక మట్టి లభిస్తుంది. దాన్ని ఎలా కావాలంటే అలా రూపుదిద్దుకోవచ్చు. అయితే దీన్ని అచ్చులు తయారు చేసుకుని అచ్చుల్లో పెట్టి తయారు చేస్తారు. చిన్న విగ్రహాలన్నీ కూడా అచ్చుల్లో మట్టిని పెట్టి రెండు వైపులా ఉంటుంది విగ్రహం, ఈ మొదటి వైపు రెండో వైపు. అయితే ఈ విగ్రహం మధ్యలో హాలోగా ఉంది, అంటే ఇది దీంట్లో మట్టి లేకపోవడం వల్ల విగ్రహం బరువు తక్కువ ఉంటుంది. అలాగే ఈ మట్టి మొత్తం ఇంకో విగ్రహానికి పనికొచ్చేంత మట్టి అనమాట. అందుకని తక్కువ మట్టితోటి ఎక్కువ విగ్రహాలు తయారు చేసే ప్రయత్నం ఈ విగ్రహం తయారు చేసే వాళ్ళు చేస్తారు. ఓకే, వినాయకుడిని సైజు విషయానికి వస్తే ఏ సైజు మీరు పంపిణీ చేస్తున్నారు వినాయకులు? మనం పంపిణీ చేసేది 8 అంగుళాల వినాయకుడు. ఈ సైజు వినాయకుడు ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవడానికి బాగుంటుంది. గతంతో పోల్చుకుంటే అంటే వినాయకుల పంపిణీ కావచ్చు, మట్టి విగ్రహాలు కావచ్చు, ఈసారి స్పందన ఎలా ఉంది సార్? అంటే ఏ విధంగా తీసుకోవడానికి వస్తున్నారా? చాలా బాగుంది. యాక్చువల్గా ప్రతి సంవత్సరం కొంచెం ఎక్కువ అవుతుంది విగ్రహాల పంపిణీ కానీ, విగ్రహాల వాడకం కానీ, విగ్రహాలు అడగడం కానీ 3 రకాలు పెరుగుతున్నాయి. పెద్ద విగ్రహాల్లోనే ఇంకా ఎక్కువ మార్పు రావాల్సి ఉంది. చిన్న విగ్రహాల్లో చాలా వరకు ఇళ్లలో, స్కూల్స్లో, కాలేజెస్లో విగ్రహాలన్నింటినీ మట్టి విగ్రహాలనే పెట్టుకుంటున్నారు. ఈ మట్టి విగ్రహాలని ప్రజల్లోకి తీసుకుపోవడం కానీ వాడండి అని చెప్పేసి మీరు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు తీసుకొస్తున్నారు? చెరువులోకించి మట్టి తీసుకోవాలి కాబట్టి, వినాయక మట్టి కాబట్టి, ఆ వినాయక మట్టి ఉండే చెరువుని మనం ఏడాది పొడవునా కాపాడుకోవాలి. రకరకాల కలుషితాలు చెరువులోకి వస్తుంటాయి. వినాయక విగ్రహంతో కలుషితం కాదు. వినాయక విగ్రహం యాక్చువల్లీ చెరువుని మనం దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. చెరువుతోటి మన సంబంధాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. వినాయకుడు ప్రకృతి దేవుడు కాబట్టి మట్టితోటి మనం తయారు చేసిన విగ్రహం, గడ్డితోటి పూజ చేసుకున్న విగ్రహం, ఆకులు పూలతోటి పూజ చేసుకున్న విగ్రహం, సో ఇవన్నీ కూడా మనకి ప్రకృతి తత్వాన్ని చెప్తాయి. కాబట్టి ప్రకృతి తత్వాన్ని చెప్పాలి అంటే మనం మా పర్యావరణ విద్యా కార్యక్రమాలు కానీ, అవగాహన కార్యక్రమాలు అన్నింటిలో కూడా మట్టి విగ్రహాన్ని చెప్తున్నప్పుడు చెరువుని గురించి చెప్తాం. చెరువు ఏడాది పొడవునా మనం శుభ్రంగా ఉంచుకోవాలనే మాటని రిపీటెడ్గా మనం చెప్తూ ఉంటాం. సో ఈ పంపిణీ కార్యక్రమాలు ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది? వినాయక చవితి ముందు రోజు వరకు ఉంటుంది పంపిణీ. వినాయక చవితి రోజు కూడా గుళ్ళల్లో వాటిలో విగ్రహాన్ని పంపిణీ చేస్తుంటారు. ఈ పిఓపి వాడకూడదు, మట్టి విగ్రహాలని వాడాలి అనే దాని మీద మీ స్పందన ఎలా ఉంటుంది? మీరు చెప్పే ఉద్దేశం ఏంటి? సాంప్రదాయబద్ధంగా వినాయక చవితి చేసుకోవాలంటే మట్టి విగ్రహాన్ని చేసుకోవాలి. మట్టి తయారు చేసుకోవాలి, మట్టితో విగ్రహాన్ని తయారు చేసుకోవాలంటే మట్టి మనకి అవైలబుల్గా ఉండాలి. చెరువుల్ని ఏడాది పాటు శుభ్రంగా ఉంచుకుంటే మంచి మట్టి దొరుకుతుంది. మంచి మట్టితోటి మంచి విగ్రహాన్ని తయారు చేసుకోవచ్చు. ప్రతి ఏడాది కూడా ప్రభుత్వ చొరవతోని మట్టి వినాయకుడిని వాడాలని చెప్పేసి పిఓపి ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల్ని తగ్గించి వాటిని నివారించి ఎవరైనా సరే కానీ మట్టి విగ్రహాలనే వాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇక్కడ అధికారులు కూడా అదే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సీనుతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతుల్ని పూజించాలన్నారు హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్. హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో సిబ్బందికి, అధికారులకు మట్టి గణపతుల్ని పంపిణీ చేశారు. ఇవాళ్టి నుంచి 6వ తేదీ వరకు మట్టి గణపతుల్ని పంపిణీ చేస్తామని తెలిపారు కమిషనర్ సర్ఫరాజ్. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ వినాయకుడి దగ్గరికి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. బాలనగర్ గణేష్ దగ్గర జరుగుతున్న పనుల్ని పరిశీలించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భద్రత దృష్ట్యా ఏర్పాట్లు చేస్తున్న సీసీ కెమెరాల్ని పరిశీలించారు. గణేష్ ఉత్సవాల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిపి సుధీర్ బాబు. పోలీసు ఎటువంటి సేవలు అందించాలి, బెటర్గా తొందరగా ఫాస్టర్ వేలో ఇమర్షన్ కోసం వెళ్ళడానికి రోడ్డు ఎలా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంలో ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి గారితో ఆయన మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆయన ఇమీడియట్గా అధికారులను పంపించి మన ఉన్నటువంటి మేయర్ గారితో పాటు హైదరాబాద్ నుంచి మొత్తం స్టేట్ వైడ్ ఉన్నటువంటి ఫండ్స్ని ఇక్కడికి ఇచ్చి రోడ్ను ఇంప్రూవైజ్ చేయడానికి చర్యలు చేపట్టారు. మా భద్రతా భావంలో భాగంగా ఉత్సవ కమిటీ నుంచి ఎంతమంది అడిగారో అంతమంది కన్నా ఎక్కువ ఆఫీసర్స్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరగాలని. ఇప్పుడు ఈసారి
ఇది చూస్తే రాముల వారి అంటే అయోధ్య రాముల వారి టెంపుల్ డిజైన్తో చేస్తున్నారు. విగ్రహ ప్రతిష్ట అవన్నీ పండుగ రోజు అవుతాయి, బట్ అదర్ అరేంజ్మెంట్స్ లోపల జరుగుతున్నాయి. అవన్నీ చూసాం. ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత కమాండ్ కంట్రోల్ కూడా అక్కడ ఉంది. కెమెరాస్ అన్నింటినీ యూజ్ చేయడం జరిగింది. మేయర్ గారు, మన ఉత్సవ కమిటీ నిరంజన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు, కార్పొరేటర్ గారు వీళ్ళంతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. భాగ్యనగరంలోని అన్ని మార్కెట్లలో ఆకట్టుకునే వినాయక విగ్రహాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. పండుగ సమీపిస్తుండటంతో బొజ్జ గణపయ్యల తయారీకి పెట్టింది పేరైన ధూల్పేటలో కొనుగోలుదారుల సందడి మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న మంటప నిర్వాహకులు గణేశుడి విగ్రహాల్ని తీసుకువెళ్తున్నారు. ధూల్పేట నుంచి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గల్లీలో వినాయక చవితి పండుగ షురూ అయిందనే చెప్పచ్చు. ఇక భాగ్యనగరం వీధుల్లో మాత్రం ప్రతి మార్కెట్ గల్లీ ఉన్న మార్కెట్లో మాత్రం వినాయకుని విగ్రహాల కొనుగోలుకు కూడా ఫుల్ డిమాండ్ ఉందని చెప్పచ్చు. విగ్రహాలు కొనుగోలు కూడా జోరందుకున్నాయని కూడా చెప్పచ్చు. పండగ సమీపిస్తుండటంతో బొజ్జ గణపయ్యలకు తయారీకి పెట్టింది పేరైనటువంటి ధూల్పేట నుంచి ప్రస్తుతం మనం ధూల్పేటలో ఉన్నాము. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయించేవారు పెద్ద మొత్తంలో ఈ యొక్క విగ్రహాల ప్రతిమలు తీసుకెళ్తారు. కాబట్టి రాష్ట్రంలో చవితి సందడి సురువుకు మరో 3 రోజులు ఉన్న నేపథ్యంలో పల్లె పట్టణం తేడా లేకుండా చిన్న పెద్ద కలిసి జరుపుకునే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు కాబట్టి చాలా కోలాహలంగా జరుపుకుంటారు. ప్రతి వీధుల్లో, అపార్ట్మెంట్లో, విల్లాలలో, ఊర్లలో అంతటా జరుపుకుంటారు. కాబట్టి ఇక మార్కెట్లో కూడా వివిధ రూపాల్లో ఈ యొక్క వినాయక విగ్రహాలు కూడా కొలువుతీరాయని చెప్పచ్చు. పండగకి మరో 3 రోజులు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్లోని మార్కెట్లన్నీ గణేష్ ప్రతిమలతో కిటకిటలాడుతున్నాయని చెప్పచ్చు. ఈ వినాయక విగ్రహాలు 1 అడుగు నుంచి దాదాపు 50 అడుగుల వరకు ధూల్పేటలో తయారవుతాయి. ప్రస్తుతం కొనుగోలుదారులు కూడా ఆల్రెడీ అంటే 90% బుకింగ్ అయ్యాయని కూడా చెప్తున్నారు. అంటే ఇతర ప్రదేశాల కంటే ధూల్పేటలో గణేశుడు అందంగా ఉంటాడు. తర్వాత ప్రత్యేకంగా అలంకరణ చేస్తారు. బాంబే కానీ ఇతర రాష్ట్రాల కళాకారులతో ఇక్కడ బొజ్జ గణపయ్యలకు ప్రాణం పోస్తారు. కాబట్టి ఈసారి ఇక్కడ మనం చూసుకోవచ్చు. స్పెషల్గా రామ్లాలా, శివాజీ గణేష్, గరుడ గణేష్, దగడ్ గణేష్, మహారాష్ట్ర ఫేమస్ గణేష్ అని ఇలా పలు రకాలైనటువంటి గణపతులు మనకు దర్శనమివ్వబోతున్నారు. ముఖ్యంగా ఈ పండుగకు 6 నెలల ముందు నుంచే ఈ ధూల్పేటలో గణేష్ విగ్రహాల తయారీ ప్రారంభమవుతుందని చెప్పచ్చు. వేరే రాష్ట్రాల నుంచి కళాకారులను ఇక్కడికి పిలిపించి చాలా చక్కగా అందంగా తయారు చేయించడం, తర్వాత వాటికి రంగులు అద్దడం లాంటి పనులు పూర్తి చేశారు. తర్వాత ఈ విగ్రహాల తయారీ పైన ఇక్కడ చాలామంది కార్మికులు కానీ కళాకారులు కానీ ఇక్కడ ఆధారపడి కొన్ని కుటుంబాలు ఇక్కడ ఆధారపడి ఉంటాయని కూడా చెప్పచ్చు. రకరకాల విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేయించి విక్రయిస్తున్నట్టు కూడా ఇక్కడ వ్యాపారులు చెప్తున్నారు. ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి కూడా చిన్న పెద్ద యువత మాత్రం చాలా వినాయకుల్ని కొనుగోలు చేసిన తర్వాత గణేష్ ఆగమనం అనేది ఉంటుంది. అక్కడ డప్పు చప్పులతో ఇక్కడ నుండి చాలా ఎంజాయ్ చేస్తూ కూడా నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా ఈ గణేష్ను ఈ ధూల్పేట ప్రాంతం నుండి తీసుకెళ్తారు. చెరువులు కలుషితం కాకుండా మట్టి వినాయకుల్ని పూజించాలని ప్రభుత్వం తర్వాత స్వచ్ఛంద సంస్థలు చెప్తున్నా కూడా పెద్ద అంటే ఎత్తైనటువంటి వినాయకులను పెట్టడానికి ఎక్కువగా యువత కానీ ఎక్కువగా చూస్తుంటారు. కాబట్టి ఈ పెద్ద వినాయకులను తయారు చేయడంలో మట్టితో సాధ్యం కాదు. కాబట్టి ఈ పిఓపి విగ్రహాలను తీసుకెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మార్కెట్లో ఈ మట్టి పెద్ద వినాయకులు మట్టి తయారు చేయడం చాలా కష్టం. వాటిని ట్రాన్స్పోర్ట్ కూడా అంటే ఈ తయారు చేసిన ప్రాంతం నుంచి మండపంకి తరలించే సమయంలో ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో ఈ యొక్క పిఓపి విగ్రహాలనే వాడాల్సి వస్తుందంటూ కూడా మరోవైపు చెప్తున్నారు. సో మొత్తానికైతే పండగ మరో 3 రోజులు ఉన్న నేపథ్యంలో మాత్రం ధూల్పేట ప్రాంతంలో మాత్రం విగ్రహాల తయారీ మాత్రం జోరందుకుందని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ నిర్వాహకులు ఉన్నారంటే షాప్ యజమాని ఉన్నారు. డిమాండ్ ఎట్లా ఉందో తెలుసుకుందాం. बिजनेस होता अभी तो स्टार्ट ही नहीं हुआ सर. अभी बिजनेस बहुत कम है. बिजनेस लास्ट टाइम जितना सेल हुआ था उतना सेल नहीं हुआ ये बिजनेस. मैं एक ही हेल्प करूंगा कि गवर्नमेंट से एक ही बात बोलूँगा कि प्लीज़ उनको जितने भी गरीब लोग हैं धूलपेट के जो बनाने वाले हैं वो उनके लिए थोड़ा मदद करे लोन्स के लिए या कुछ नए स्कीम ऐड करे. ये लोग ज़्यादातर सोलापुर के बाहर से लाते बेचते, बाकी जो बनाने वाले वो लोग बहुत परेशान हो जा रहे धूलपेट के लोग. अभी लास्ट टाइम जितना बिजनेस था उतना तो बिजनेस अभी इतना नहीं हुआ. होना चाहिए था उतना सेल किसी के पास भी नहीं हुआ. आप देखिए धूलपेट में बहुत सारा गणेश है. बिजनेस हम सोचते थे हो जाएगा बोल के, लेकिन वो उतना कस्टमर्स आए नहीं. अभी आ रहे जो कस्टमर्स आ रहे वो लोग तो आधा रेट में पूछ रहे हैं वो लोग.
जितना रेट है उससे भी कम रेट में पूछ रहे हो लोग। इसका मतलब बिजनेस यहाँ से दूलपेट का ख़त्म हो जा रहा है। సో గతంతో పోలిస్తే మాత్రం డిమాండ్ తగ్గింది గణపతులకు. ధూల్పేటలో చాలా పేద మధ్యతరగతి కుటుంబాలే ఉంటాయి. మమ్మల్ని ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. గతంతో పోలిస్తే మాత్రం ఇప్పుడు ఈ గణపతులకు మాత్రం డిమాండ్ తక్కువ ఉంది. ఎందుకంటే కొంతమంది ఎక్కువ మట్టి గణపతుల వైపు కూడా చూస్తున్నారు. చిన్నవైనా సరే కానీ మట్టి గణపతుల్ని పూజించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఆ విగ్రహాలని ఎక్కువ పూజిస్తున్నారు. కాబట్టి మాకు గవర్నమెంట్ కూడా తగిన సాయం చేయాలని కూడా ఇటు వినాయక షాపు యజమానులు కూడా చెప్తున్నారు. ప్రజెంట్ మాత్రం ధూల్పేటలో మాత్రం చిన్న చితక అంటే చిన్న చిన్న విగ్రహాలు ఒకటి అడుగు నుంచి 15 అడుగులు 16 అడుగుల వరకు మాత్రం అయితే సేల్స్ జరుగుతున్నాయి. కొనుగోలుదారులు కూడా అమ్మకందారులు ఇటు కొనుగోలుదారులతో మొత్తం ధూల్పేట ప్రాంతం అయితే కిటకిటలాడుతుందనే చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో అనిల్ V6 న్యూస్ ధూల్పేట నుండి.